హాయ్ మా ఛానల్కి స్వాగతం. అనగనగా ఒక ఊరిలో ప్రకాశంగా మెరుస్తున్న నీలి నదికట్ట వద్ద అంజీ అనే తెలివైన కోతి జీవించేది. అంజీ రోజూ రసపళ్ళు తింటూ తన ప్రియమైన చెట్టులో ఊగుతూ ఎంజాయ్ చేసేది. అదే సమయానికి నదిలో మాకరుడు అనే మొసలి తన ఆహారం కోసం నీటిలో ప్రయాణిస్తున్నాడు. మాకరుడు ఆశగా మృదువుగా, హాయ్, నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఎవరైనా నన్ను తీపి పళ్లతో తినిపిస్తారా? అంజీ, హలో స్నేహితుడా, ఆకలిగా ఉన్నావు కదా, ఇవిగో రసపళ్ళు తిను. అంజీ తన పళ్లను మాకరుడికి ఇచ్చాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ నవ్వుతూ మాట్లాడుకునేవారు. మాకరుడు కృతజ్ఞతతో, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, ధన్యవాదాలు అంజీ. అంజీ, ఎల్లప్పుడూ వచ్చేయ్ మాకరుడు, మనం స్నేహితులం. మాకరుడు తన భార్య రేణుకు అంజీ గురించి, రుచికరమైన పళ్ల గురించి చెప్పాడు. రేణుక తనదైన ఆలోచన వచ్చింది. రేణు, ఈ పళ్ళు అంత రుచిగా ఉంటే అంజీ గుండె ఇంకా రుచిగా ఉంటుంది. అతన్ని ఇంటికి విందుకు పిలువు, పొద్దును పిలువు. పొద్దున్న మాకరుడు అంజిని నదికట్ట ఉన్న దీవిలో విందుకు ఆహ్వానించాడు. మాకరుడు భయంతో, హాయ్ అంజీ, నా భార్య రేణు నిన్ను ఒక ప్రత్యేక విందుకు ఆహ్వానించింది. అంజీ ఆనందంగా, వావ్, నేను వస్తాను. అంజీ మాకరుడిమీద ఎక్కి ఇద్దరూ నదిలో ప్రయాణం ప్రారంభించారు. మాకరుడు తప్పుపట్టి, అంజీ, నేను నీకు నిజాన్ని చెప్పాలి, నా భార్య నీ గుండెను తినాలనుకుంటోంది. అంజీ ఆశ్చర్యంగా, తెలివిగా, ఓహో, ముందే చెప్తే బాగుంటుంది, నా గుండె చెట్టులోనే పెట్టాను. మాకరుడు తిరిగి వచ్చాడు. భూలోకి వచ్చాక అంజీ వెంటనే తన చెట్టుమీదకి ఎక్కిపోయాడు. అంజీ నవ్వుతూ గర్వంగా, నిర్లజ్జ మాకరుడు, ఎవ్వరూ తమ గుండెను బయటపెట్టరు, నాలోని తెలివితేటలు నన్ను రక్షించాయి. మాకరుడు మొగపిరికితనం. హూ, ఓ, ఆ రోజు నుండి అంజీ మాకరుడిని నమ్మలేదు. గుర్తుంచుకోండి, అత్యంత అవసరమైనప్పుడు తెలివి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.